హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు శ్యామ్ బాబ్. ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. భారతదేశంలో నీట్ పేపర్ లీక్ కావడంతో దేశమంతటా ఈ అంశం మీద చర్చలు జరుగుతూ ఉన్నాయి. ఏంటి ఈ నీట్ యూజీ యొక్క ప్రాముఖ్యత, ఏంటి ఈ పరీక్ష అనే విషయాలు ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. నీట్ అంటే ఏమిటి, యూజీ అంటే ఏమిటి, నీట్ ఎవరు ప్రవేశపెడతారు, మొదట ఈ నీట్ ఎక్కడ రాసేవారు, ఎప్పటి నుంచి ఒకేసారి నీట్ పరీక్ష పెట్టారు, ఈ సంవత్సరంలో ఎన్ని సీట్లు ఉన్నాయి, ఎంతమంది రాస్తున్నారు, ఈ నీట్ పరీక్ష లీక్ కావడానికి ఆరోపణలు ఏమిటి అనే విషయాలు తెలుసుకుందాం. నీట్ అంటే ఏమిటి? నీట్ అంటే నేషనల్ ఎలిజిబిలిటీ కమ్ ఎంట్రన్స్ టెస్ట్. యూజీని అండర్ గ్రాడ్యుయేట్ అని పిలిచేవారు. భారతదేశంలో అండర్ గ్రాడ్యుయేట్ మెడికల్ కోర్సులు, ఎంబీబీఎస్ దంత విద్యా కోర్సులు చదువుకునే విద్యార్థుల కోసం ప్రవేశం పెట్టడం జరిగింది. భారతదేశంలోని ప్రభుత్వ, ప్రైవేట్ కళాశాలలు అన్నిటికీ ఈ పరీక్ష వర్తిస్తుంది. దీన్ని గతంలో ఆల్ ఇండియా ఫ్రీ మెడికల్ టెస్ట్ అని పిలిచేవారు. మొదట ఈ నీట్ ఎక్కడ రాసేవారు? ఈ పరీక్షను వివిధ రాష్ట్రాలు, కళాశాలలు గతంలో సొంతంగా నిర్వహించుకునేవి. అయితే ఎన్టీఏ సంస్థ ఈ పరీక్షలను రద్దు చేసి వాటి స్థానంలో నీట్ యూజీని నిర్వహిస్తూ ఉన్నారు ప్రస్తుతం. తర్వాత నీట్ ఎవరు ప్రవేశపెడతారు? ఎంబీబీఎస్, బీడీఎస్ కోర్సుల కోసం నీట్ యూజీని ప్రస్తుతం నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ అంటే ఎన్టీఏ నిర్వహిస్తుంది. ఇది పరీక్షా ఫలితాలను ఆరోగ్య కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖలోని ఆరోగ్య సేవల డైరెక్టరేట్ జనరల్కు అందిస్తుంది. ఇప్పటి నుంచి ఒకేసారి నీట్ పరీక్ష పెట్టారు. 2019కు ముందు అమెరికాలో ప్రధాన కార్యాలయం ఉన్న ప్రోమెట్రిక్ టెస్టింగ్ ప్రైవేట్ లిమిటెడ్ భాగస్వామ్యంతో సెంట్రల్ బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ సిబిఎస్ఈ ఈ పరీక్షను నిర్వహించేది. 2019 సెప్టెంబర్లో ఎన్ఎంసి చట్టం 2019న అమలు చేసిన తర్వాత ఆల్ ఇండియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ ఎయిమ్స్, జవహర్లాల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ పోస్ట్ గ్రాడ్యుయేట్ మెడికల్ ఎడ్యుకేషన్ రీసెర్చ్తో సహా భారతదేశంలోని మెడికల్ కాలేజీలన్నిటికీ ప్రవేశానికి నీట్ యూజీ సాధారణ ఆల్ ఇండియా ప్రవేశ పరీక్షగా మారింది. అప్పటి వరకు ఎవరికి వారే ప్రత్యేక పరీక్షలు నిర్వహించుకునేవారు. ఈ సంవత్సరంలో ఎన్ని సీట్లు వచ్చాయి అని ఎన్టీఏ తెలిపింది. భారతదేశం అంతటా 66 సీట్లు ఉన్నాయి. ఎంబీబీఎస్, బీడీఎస్ సీట్లు ఉన్నాయని ఎన్టీఏ తెలిపింది. ఈ సీట్లన్నీ ఒకే పరీక్ష ఒకే రోజున వివిధ భాషల్లో రాయవచ్చు. ఎంతమంది రాస్తున్నారు అంటే దేశవ్యాప్తంగా 24 లక్షల విద్యార్థులు ఉన్నారని అంచనా. ఎంతమంది పాస్ అయ్యారు? 1568 మంది గ్రేస్ మార్కులు పొందారు. వీటి విషయమై విద్యార్థులు సుప్రీంకోర్టులో పిటిషన్ వేయడం జరిగింది. నీట్ యూజీ పరీక్ష అవకతవకలు ఎలా జరిగాయి అనేవి నెక్స్ట్ వీడియోలో తెలుసుకుందాం.